హాయ్ ఫ్రెండ్స్. 'దుల్కర్ సల్మాన్'. 'దుల్కర్ సల్మాన్' గురించి మనం ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనవసరం లేదు. ఈ మధ్య కాలంలో 'దుల్కర్ సల్మాన్' పేరు తెగ మారుమోగుతుంది. రీసెంట్‌గా వచ్చిన 'లక్కీ భాస్కర్'తో 'దుల్కర్ సల్మాన్' తన ఉన్న గుర్తింపును తెచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఇలాగుంటే మలయాళం స్టార్ 'దుల్కర్ సల్మాన్' కంప్లీట్‌గా టాలీవుడ్ హీరోగా మారిపోయినట్టుగా తెలుస్తుంది. సొంత ఇండస్ట్రీ కంటే తెలుగులోనే 'దుల్కర్ సల్మాన్‌కు మంచి క్రేజీ ఉందని తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా 'లక్కీ భాస్కర్'తో తొలిసారిగా 100,00,00,000 క్లబ్‌లో 'దుల్కర్ సల్మాన్' తన సొంత ఇండస్ట్రీని కాదని తెలుగు ఇండస్ట్రీలో 100,00,00,000 క్లబ్‌లో చేరుకున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని బట్టి 'దుల్కర్ సల్మాన్‌కి' తెలుగు ఇండస్ట్రీలో ఎంత క్రేజీ ఉందో మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యంగ్ హీరో తెలుగులో 'మహానటి', 'సీతారాం', 'లక్కీ భాస్కర్' సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టేశాడు. అదే జోష్‌లో తెలుగులో మరో సినిమా చేస్తున్నాడు. గత ఏడాది 'దుల్కర్ సల్మాన్' బర్త్‌డే సందర్భంగా పవన్ సాధినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఓ తార' అనే సినిమాను ప్రకటించారు. ఇది పవన్ సాధినేని దర్శకత్వంలో వహిస్తున్న ఈ సినిమా ఇటీవల రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 'దుల్కర్ సల్మాన్' సినిమాలు 'మహానటి' మంచి ఎమోషనల్‌తో కూడిన సినిమాగా ఉంటుంది. 'సీతారాం' కూడా లవ్ స్టోరీలో ఉంటుంది. 'లక్కీ భాస్కర్' ఒక బ్యాంక్ రాబడి సినిమా నుంచి షేర్ మార్కెట్‌లో ఉంటుంది. 'ఆకాశంలో తార' సినిమా ద్వారా కొత్త హీరోయిన్ పరిచయం చేస్తున్నారు. 'సాత్విక వీరవల్' అనే కొత్త అమ్మాయిని హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతుందని తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉందంట. 'చీలాస' సినిమాలో కథానాయకినిగా నటించిన రోహిణి శర్మ ఇప్పుడు 'ఆకాశంలో ఓ తార'గా నటిస్తుంది. ఆమె ఈ బుధవారం సెట్‌లోకి అడుగుపెట్టినట్టుగా తెలుస్తుంది. రోహిణి శర్మ తెలుగులో తమిళ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కించిన సినిమాలో ఈమె టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ లైగే గీత ఆర్ట్స్‌తో పాటు లైట్ బ్రాండ్స్ వీడియోగా స్వప్న సినిమా సంస్థను సంయుక్తంగా నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది. సందీప్ గుణం, రమ్య గుణం నిర్మాతగా వర్ణిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్‌లో 'దుల్కర్ సల్మాన్' వరుసగా 4 హిట్ కొడతాడేమో చూడాలి మరి ఫ్రెండ్స్.